దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్. ఏం మాట్లాడుతున్నారు? మీ అందరితో మాట్లాడుతున్నారా? దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు అని నమ్మిన వారు ఒక్కసారి చేతులు ఎత్తండి. హల్లెలూయా. అండ్ హీ విల్ కంటిన్యూ టు స్పీక్. నేను కూడా మాట్లాడతాను ఆయన తరఫున. దేవుడు నా హృదయంలో పెట్టించిన మాటలు మీతో పంచుకుంటాను. అండ్ మీతో మాట్లాడుతూ ఉండగా కూడా దేవుడు నాతో ఎన్నో కొత్త విషయాలు ఆన్ ద స్పాట్ రివీల్ చేస్తుంటాడు. హీఈస్ హియర్. గాడ్ ఈజ్ హియర్ కదా. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో కూడి ఉన్నారో నేను అక్కడ ఉన్నాను అని అన్నారు. అంతటా ఉన్నారు ఆయన కదా, అంతటా ఉన్నారు. కానీ స్పెసిఫికలీ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉన్నారో నేను అక్కడ ఉన్నాను అని చెప్పిన మాట వెనకాల ఇంకొక డీప్ మీనింగ్ ఉంది. ఏంటంటే బయట కూడా అన్యులైనా లేకపోతే దేవుడి సన్నిధి గురించి ఏమంటారు, అవేర్నెస్ లేకుండా ఉన్న వారి మధ్యలో ఆయన ఉన్న సంగతి వాళ్ళు గుర్తించలేరు, మిస్ అయిపోతారు. కానీ నేను ఉన్నాను అని ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు అని అంటాడో, ఎందుకంటే ఇద్దరు ఇంకా ముగ్గురు మధ్యలో నా నామము దిగి వచ్చింది కదా. నా నామము అనే ఒక ఐడెంటిటీ దిగి వచ్చింది, దేవుని ఐడెంటిటీ దిగి వచ్చింది. చాలామంది దేవుడు అంతటా వ్యాపించున్నాడు, సృష్టి అంతలో ఉన్నాడు, ఆ రాయిలో ఉన్నాడు, ఆ చెట్టులో ఉన్నాడు, ఆ జంతులో ఉన్నాడు, అన్నిటినీ మనం ఆరాధించవచ్చు అని అనుకుంటారు కదా. కానీ మనతో ఏం మాట్లాడాడు దేవుడు? వాటన్నిటిని సృష్టించిన దేవుడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉంటారో, సో ఆ నామము లేకపోతే దేవుడైతే ఆరాధన చేసే ఒక తత్వాన్ని మన లోపల మన స్వభావంలో ఉంచున్నాడు. సో ఆ తత్వం ఎప్పుడు యాక్టివ్లీ వర్క్ చేస్తుంటుంది. కానీ నామము రివీల్ చేయబడలేనందుకు ఆర్ రివీల్ చేయబడినా కానీ వాళ్ళు దాన్ని గుర్తించి విశ్వాసంతో రిసీవ్ చేసుకోలేనందుకు ఆ ఆరాధన తత్వాన్ని నామము బదులు రాళ్లకు, చెట్లకు, ఆకాశానికి, భూమికి, నీళ్ళకు, ఈ పంచభూతాలే దేవుడిగా భావించి వాళ్ళు జీవిస్తారు. కానీ పంచభూతాలు సృష్టింపబడక ముందు నుంచి ఉన్న సృష్టికర్త మాత్రము హీ రిమైన్స్ అన్వర్షిప్డ్ బై దెమ్. ఆరాధింపక అట్లనే ఆయన ఒక్కడే మిగిలిపోతాడు, ఆయన నామాన్ని గుర్తించని మనుషుల మధ్యలో. సో ప్రైజ్ ద లార్డ్. ఆయన నామము ఎరిగిన మనము ఇక్కడ ఉండగా, ఇప్పుడు చూడండి, నా నామంలో ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట నేను ఉన్నాను అని అంటే, ఒక వ్యక్తి మన మధ్యలో ఉన్నాడు అనే మాటకి ఏమంటారు, రుజువు ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో ఒక్కరే ఉన్నారు కదా. ఒక్కరే ఉన్నప్పుడు మీరొక్కరే అన్నమాట. దేన్నైనా కదిలించాలనుకున్నా, ఏమైనా పని చేయాలనుకున్నా మీరు ఒక్కరే ఉన్నారు. కానీ ఇప్పుడు సడన్లీ మీతో పాటు మీ ఫ్రెండ్ ఇంటికి వచ్చారనుకోండి, ఓకే, ఎవరన్నా ఇంటికి తోడుగా వచ్చినారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అరే, నేను గ్లాస్ ఇక్కడ పెట్టాను కదా, ఇప్పుడు గ్లాస్ అక్కడ ఎందుకు పోయింది? ఎందుకంటే నీతో పాటు ఇంకొక వ్యక్తి వచ్చారనమాట జతగా. ఆ వ్యక్తి నేను కూడా నీతో ఉన్నానని రుజువు ఏంటిది? మనం చేసిన పనులతో పాటు వాళ్ళు కూడా పనులు చేయడం మొదలు పెడతారు కదా. మన కదలికతో పాటు ఇంకొకరి కదలిక కూడా మనం వింటాం. మన స్వరంతో పాటు ఇంకొకరి స్వరం కూడా వినిపిస్తుంది. ఒంటరిగా ఉన్నంత వరకు మనతో మనం ఎక్కువ మాట్లాడుకోం కదా, సైలెంట్గా ఉంటాం. కానీ ఇంకొక వ్యక్తి వచ్చారనుకోండి, మనం సైలెంట్ ఉంటామా? మనం మాట్లాడతాం. సో ఒక్కరిగా ఉన్నప్పుడు జరగలేనివి ఇంకొకరు మన మధ్యలో వచ్చినప్పుడు ఇంకొక స్వరం వింటాము, ఇంకొకరి కదలికలు చూస్తాము, ఇంకొకరి ఏమంటారు ప్రెజెన్స్ని మనం ఫీల్ అవుతాం. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. దేవుడు నాతో ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏంటిదంటే
ఆయన సన్నిధి ఇక్కడ ఉంది అని అంటే ఆయన సైలెంట్గా ఉంటాడా? ఉండడు. మనతో మాట్లాడుతూనే ఉంటాడు. మనతో సంభాషించడానికి ఆశతో నిండి ఉంటాడు. దేర్ఫోర్ ఆయన మనతో మాట్లాడతాడు డెఫినెట్లీ. నాతో ఇప్పుడు దేవుడు మాట్లాడబోతున్నాడని మీరు నమ్మండి, నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఒక ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మరొకసారి ప్రభువా, మీరు ప్రభు రోజున దినమున ప్రభువా మీ సంఘంలో తండ్రి కూడి ఉండడానికి ప్రభువా, కుటుంబంగా మీరు ఇచ్చిన ఈ ధన్యతని ప్రభువా బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మాట్లాడే దేవుడవనైనా మీ నామము ప్రభువా మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. యేసయ్య మీకు వందనాలు తండ్రి. ఆ నామము బట్టి ప్రభువా తండ్రి మేము మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయితే నైనా మీ సన్నిధిలో ఉండగా మీ ఆత్మ చెప్పే సంగతులను ప్రభువా, మీరు మీ ఆత్మ ద్వారా మాట్లాడే సంగతులను వినగలిగే చెవులు దయచేయండి. వాటిని ప్రభువా గ్రహించే మనస్సుని ప్రభువా మీరు దయచేయండి. వినిన దాన్ని, గ్రహించిన దానిని ప్రభువా అనుసరించి నడుచుకోవడానికి ప్రభువా మీకు కృప దయచేయమని రానున్న సమయం అంతా కూడా మీ చేతికి అప్పగిస్తూ ఈ యొక్క చిన్న ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 13. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ఇచ్చయుంచుటకు కార్యసిద్ధి కలుగు చేయుటకు కదా. ఏమనుంది ఇంగ్లీష్లో? చదవండి ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే. ఫర్ ఇట్ ఈస్ గాడ్ బ్యూటిఫుల్. ఫర్ హిస్ గుడ్ ప్లెజర్ అని ఉందా? ఫర్ హిట్ గుడ్ పర్పసెస్, ఫర్ హిస్ గుడ్ ప్లెజర్ అని ఉంటుంది కదా కొన్ని వర్షన్స్లో. సో ఇచ్చయించడానికి, కార్యసిద్ధిక దాన్ని పనిలో పెట్టడానికి పని చేస్తున్నవాడు దేవుడు. టు డూ అండ్ టు విల్, ఇట్ ఈస్ బోత్ గాడ్ అనమాట. ఆయన గుడ్ ప్లెజర్ మనకు తెలుసా? తెలుసు. కానీ రోజు కూడా ఆయన గుడ్ ప్లెజర్ ఏంటిదో రోజు కూడా ఆయన రివీల్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ రివీల్ చేయడము అది ఆయన పని. ఆ రివీల్ చేయబడిన ఆ గుడ్ ప్లెజర్ని గుర్తించి దాని పట్ల మనము దాన్ని యాక్టివ్లీ ఒక పనిలో పెట్టడానికి కూడా సహాయం చేసేవాడు ఆయన్నే. అందుకే కదా మన విశ్వాసానికి కర్త, కొనసాగించేవాడు ఆయన్నే. వీ హ్యావ్ అ గాడ్ హూ డస్ ఆల్ ద స్పూన్ ఫీడింగ్ గాడ్ మనకి దేవుడు. చిన్నపిల్లలకి ఏం చేస్తాము? స్పూన్తో ఫీడ్ చేస్తాం. వాళ్ళ దగ్గర ఉందా శక్తి తినడానికి? లేదు. కానీ తింటే బలం వస్తుంది, తింటే శరీరము పెరుగుతుంది. ఓకే, పెరిగే కొద్దీ బుద్ధి వస్తూ ఉంటుంది. వచ్చే కొద్దీ ఒక టైం వస్తుంది వేర్ వీ డోంట్ నీడ్ ఎనీ స్పూన్ ఫీడింగ్. అప్పుడు ఏం చేస్తాడు? 8 స్పూన్తో అయితే మన నోట్లో పెట్టి తినిపించాడు దేవుడు, ఒకరోజు ఆ స్పూన్ని మన చేతికి పెడతాడు. అవునా? చిన్నప్పుడేమో ప్లాస్టిక్ స్పూన్తో తినిపించాడు, కానీ ఒక సమయం వస్తుంది స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ ఇస్తారు. దాని తర్వాత ఒకరోజు మనము స్పూన్తో పాటు ఫోక్ కూడా పట్టుకుంటాం కదా. మరి ఒకరోజు కత్తి కూడా పట్టుకునే జ్ఞానం వస్తుంది మనకు. అండ్ దెన్ వన్ డే మన ఆహారాన్ని మనమే చేసుకోవడానికి కూడా కారుణ్యలాగా మనకు అబిలిటీ దయచేస్తాడు. సో గాడ్ ఈజ్ అ గాడ్ హూ ఈస్ వర్కింగ్ బోత్ టు విల్ అండ్ టు డూ. ఇచ్చయించుటకు, దాన్ని కార్యసిద్ధిగా మార్చడానికి. ఈ సంవత్సరము నాకు వచ్చిన ప్రామిస్ ఇది. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 13.
మన ఫ్రైడే రోజు కూడా ఆల్ నైట్ ప్రేయర్ అప్పుడు బ్రదర్ కిరణ్ ఫిలిపియన్స్ 2:13 గురించే చాలా ఏమంటారు డీప్లీ తీసుకెళ్ళి దాని గురించి చాలా విషయాలు మాట్లాడారు మనతో. అయితే ఇన్ ద లైట్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 2:13 ఓకే, ఏం చేద్దామనంటే ఇంకొక వచనాన్ని చూద్దాం. రోమన్స్ చాప్టర్ 10:10. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము. ఏలయనగా నీతి కలుగునట్లు విశ్వసించును ఒప్పుకొను. ఓకే, విశ్వసించును ఒప్పుకొను. ఏమి కలగాలి? ఈ విశ్వాసము ఇంకా మన ఒప్పుదలతో ఏమి జరగాలి? నీతి కలుగునట్లు అని ఉంది కదా. ఇంగ్లీష్లో చదవండి ఎవరైనా. And are saved. By your mouth by your heart you believe, and by your mouth you confess. Okay? హార్ట్లో ఏమంటారు? ఆ దేవుని చిత్తము బయలుదేరబడుతుంది. ఓకే, బయలుపరచబడుతుంది. అండ్ దెన్ బై యువర్ మౌత్ యు ఆర్ డూయింగ్ ఇట్ అన్నమాట. టు డూ అండ్ టు విల్ అని అన్నాడు కదా ఫిలిపియన్స్ చాప్టర్ 2:13లో. ఆ రెండు కూడా నీతి కలుగునట్లు, రక్షణ కలుగు చేయనట్లు మనలో రెండు విషయాలు చేపిస్తుందంట. ఏంటిది? ఒకటేమో హృదయంలో మనము ఒప్పుకుంటాము, హృదయంలో మనము నమ్ముకుంటాము, విశ్వసిస్తాము, నోటి ద్వారా ఒప్పుకుంటాం అన్నమాట. ఒక దైవ సేవకుడు అన్నాడు, ద లాంగెస్ట్ జర్నీ ఇన్ ద వరల్డ్ ఇస్ ఫ్రమ్ ద హార్ట్ టు ద మైండ్ అంట కదా. ఎంత దూరం అండి? కొలత చేస్తే మెజర్మెంట్లో హార్ట్ టు బ్రెయిన్ 30 సెంటీమీటర్స్ ఉంటుంది ఒక లాంగ్ స్కేల్. అమ్మా 1 ఫుట్ మెజర్ చేసావా? ఎగ్జాక్ట్లీ. ఓ హల్లెలూయా. ఓకే, 1 ఫీట్. మనము చనిపోయినప్పుడు 6 అడుగుల పొడవైన ఏమంటారు గుంతదవుతారు, అందులో పడుకోబెడతారు. బట్ దెన్ ఎలాంటి లెగసీ మనం వదిలి పెడతాం అనేది బిఫోర్ వీ గోయింగ్ టు దట్ 6 feet ఇట్ ఈస్ డిటర్మిన్డ్ బై దిస్ 1 foot 1 feet పవర్ అన్నమాట. దేవుడు ఏం చేస్తున్నాడని అంటే హృదయంలో ఫెయిత్ పెడుతున్నాడు, నోటిలో ఒప్పుదల చేస్తున్నాడు. అది జరిగినప్పుడు ఆయన రాజ్యము, మనం అంటాం కదా లార్డ్స్ ప్రేయర్లో ఏమని ఉంటుంది? మీ రాజ్యము పరలోకమందు ఎలా ఉందో అలాగునే భూమి మీద నెరవేరబడును గాక. భూమికి ఆకాశానికి ఎంత అండి డిస్టెన్స్? అప్రాక్సిమేట్లీ చాలా పొడవు కదా. పరలోకం ఎక్కడో ఉంది. అంత విస్తారమైన, అంత లాంగ్ ఉన్న ఆ ప్రదేశానికి సంబంధించిన అక్కడ జరుగుతున్న అక్కడ నెరవేరబడుతున్న ఆయన చిత్తము, ఆయన నీతి, ఆయన శక్తి, అవునా, అదంతా కూడా తీసుకొచ్చి ఈ యొక్క చిన్న గుండెలో పెట్టేసి ఆ హృదయంలో విశ్వాసాన్ని ప్రొడ్యూస్ చేసి హార్ట్ అనే ఆర్గన్ నుండి మౌత్ అనే పార్ట్ ఆఫ్ ద బాడీ వరకు ఆయన తీసుకురావాల. ఓకే, మొత్తము దేవుడు పడుతున్న ప్రయాసం ఆదామును సృష్టించినంత వరకు, సృష్టించినప్పటి నుండి ఆ ఆఖరి వ్యక్తి ఎవరో ఆయన రాకడ ముందు జన్మించేవాడు, అప్పటి వరకు ఆయన చేస్తున్న పని అంతా కూడా ఈ యొక్క చిన్న 1 feet పర్పస్ అకంప్లిష్ చేయడానికే.
చాలామంది ఏమంటారు, ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా సీక్రెట్ బిలీవర్స్ ఉంటారు కదా. సీక్రెట్ బిలీవర్స్ ఉన్నారా మన మధ్యలో? సీక్రెట్ బిలీవర్స్ లేరు. ఎందుకంటే సీక్రెట్ బిలీవర్స్ ఉండుంటే ఇంట్లో ఉంటుండే. ఇక్కడ వరకు వచ్చారంటే మీరు దేవుని నీతిని ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చారు. దట్స్ వాట్ ఇట్ మీన్స్. మీరు నడుచు ప్రతి ఏమంటారు ప్రదేశము, మీరు అడుగుపెట్టు ప్రతి ప్రదేశము దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు అని వాగ్దానం ఇచ్చారు యెహోషువతో. మీరు ఇంట్లోంచి బయలుదేరినప్పుడు మనం చూస్తాం కదా, లైన్గా చేతులు బైబిల్స్ పట్టుకొని ఫ్యామిలీ అంతా కూడా నడుచుకుంటా. ఇప్పుడు మార్నింగ్ టైంలో మీరు చూస్తే ఆ లేన్స్ అన్నీ ఇదే సీన్స్ ఉంటాయి. అందరూ ఫ్యామిలీగా బైబిల్స్ పట్టుకొని, చిన్నపిల్లలకు కూడా బైబిల్స్ పట్టుకొని చర్చ్కి నడుచుకుంటూ వస్తుంటారు అనమాట. ఏం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా? అడుగు పెడతా ఉంటే దేవుని సాక్ష్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నారు. దేవుడి గురించి సాక్షులుగా నిలబడి వస్తున్నారు. వాళ్ళకి అది తెలియదేమో, మనకు తెలియదేమో, కానీ ఫర్ ద వరల్డ్, లోకానికి మనము సాక్షులుగా నడుచుకుంటూ వస్తున్నాం. ఏమని సాక్ష్యం ఇస్తున్నాము? దట్ వీ డోంట్ బిలాంగ్ హియర్. దేవుడు చిత్తాన్ని బయలుపరిచారు, దాన్ని కార్యసిద్ధిగా కంప్లీట్ చేయాలి. ఇచ్చయించారు, కానీ అది కార్యసిద్ధిగా మనకు తెలిసినా తెలియకపోయినా, మన తల్లిదండ్రులు బలవంతం పెడుతున్నా కానీ, లేకపోతే ఏదో ఒక కారణంగా, కానీ మొత్తానికి మన అడుగు మాత్రం ముందు పెట్టగానే ఇమ్మీడియట్లీ నీతి కలుగుతూ ఉంది. మనం దాన్ని గుర్తించకుండా, దాని గురించి ఆ పూర్తి అవగాహన లేకుండానే నడుస్తూ ఉంటే లోకానికి అట్లాంటి సాక్షులుగా ఉండగలుగుతున్నామని అంటే, ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడితే, మన చేతులతో ఆయన మేలులు ఏమంటారు, ఆయన మంచి పనులన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేస్తూ ఉంటే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీళ్ళందరూ చర్చ్కి వెళ్తున్నారు అనే సాక్ష్యం అందరం కలిగి ఉంటాము నడుస్తూ ఉన్నప్పుడు చేతులు బైబిల్ పట్టుకొని. కానీ మన పనులు, మన మాటలు, అవునా, మన కాండక్ట్, మన బిహేవియర్ బట్టి దేవుడు వారితో ఉన్నాడు అనే సాక్ష్యాన్ని తెలుసుకుంటారు. అందుకే వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ రిలీజియస్ ఫెనటిక్స్? మతోన్మాదులు ఉంటారు కదా, వీరు చర్చ్కి వెళ్ళేవారు, అవునా, మత మార్పిడి చేసుకున్న వాళ్ళు, మతాన్ని మార్చుకున్న వాళ్ళు, ఈ ఐడెంటిటీతోనే మనల్ని చూస్తున్నారు. రైస్ బ్యాగ్ క్రిస్టియానిటీ అంటారు. ఓకే, బియ్యం సంచి ఇచ్చి కొనుక్కున్నారు మిమ్మల్ని, పాశ్చాత్య దేశం సంబంధించిన విశ్వాసము, తెల్లోళ్ళది అది ఏవో అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి కనిపిస్తుందంతా ఇవే, అవునా. కానీ దేవుడు వారితో ఉన్నాడు అనే సాక్ష్యం వరకు మనము వెళ్ళాలా లేదా? ఈ లోకము ఏమంటారు, ఈ మతోన్మాదులకు వారి మైండ్ చేంజ్ అవ్వాలనంటే వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ దిస్ కదా. దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉన్నాను అని అంటే, ఆయన మనతో ఉన్న సంగతి, ఆ సత్యము, ఆ వాస్తవము అందరికీ డెఫినెట్లీ కనిపిస్తుంది. ఎప్పుడు మనం విశ్వసిస్తే, ఆ విశ్వాసంతో ఆయన ఏం చేస్తాడు, ఇచ్చేయించడానికి రోజు కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు. దెన్ కార్యసిద్ధిగా మనం దాన్ని కన్వర్ట్ చేస్తాం మన కార్యాలతో. ఒక సందర్భం వస్తుంది అపోస్తల కార్యము 13వ అధ్యాయంలో. అందులో ఏమవుతుందంటే, యాక్ట్స్ చాప్టర్ 20లో పౌలు వెళ్ళి ఆ చోట సువార్తని ప్రకటిస్తూ ఉంటారు. సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడున్న ఏమంటారు మంత్రగాళ్ళు వాళ్ళందరూ కూడా వారి విద్యలను వదిలిపెట్టి, వారు ఏ గ్రంథాలలో నుంచి ఆ మంత్ర విద్యని నేర్చుకొని ఉన్నారో అవన్నిటినీ కూడా కుప్పకొల్చి తగలబెట్టి యేసుని రిసీవ్ చేసుకొని నూతన సృష్టిగా మారి చాలా ఆనందంతో ఉంటారు. కానీ ఒకడు లేస్తాడనమాట, ఈ విగ్రహాలను తయారు చేసేవాడు. ఓకే, అప్పుడు ఆ టైమ్స్లో ఆరాధించబడుతున్న ఆ ప్రాంతంలో ఉన్న ఆ కులదైవం అంటారు, ఆ ప్రాంతంలో ఉన్న లోకల్ డెయిటీ ఆర్టెమిస్ అనే ఒక దేవత.
అవునా? ఆర్టెమిస్ అని ఒక దేవత. ఆ దేవత యొక్క విగ్రహాలు తయారు చేసేవాడు చాలా డిస్టర్బ్ అయిపోతాడు. అరే, వీళ్ళ వల్ల మా బిజినెస్ అంతా కూడా నాశనం అవుతుంది కదా, మేము కష్టపడిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది, లాస్లో పోతున్నాం కదా, పద అనేసి మిగతా విగ్రహాలను తయారు చేసే వాళ్ళని పోగు చేసి మనం వెళ్ళి వీళ్ళకి అగెన్స్ట్గా ట్రబుల్ తీసుకొద్దామని నన్ను బయలుదేరినప్పుడు చాలా ఒక పెద్ద మాబ్ గ్యాదర్ అయ్యి రాయట్స్ అయిపోయినట్టుగా అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు అట్లానే జరుగుతుంది కదా, మీరు చూసుంటారు కొన్ని వీడియోస్లలో, కొన్ని పొలిటికల్ ర్యాలీలు అవుతూ ఉంటాయి, పొలిటికల్ పార్టీ జెండాలు పట్టుకొని నినాదాలు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ వెళ్ళి ఎవరన్నా జర్నలిస్ట్ వెళ్ళి మైక్ పెట్టి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు అని అంటే ఏమన్నారు? జై కాంగ్రెస్ అని అంటాడు. మీరు ఏ కారణము, ఏ ఉద్దేశంతో వచ్చారు, ఏ పాలసీ గురించి మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారని అంటే జై కాంగ్రెస్ అని అంటాడు. ఏమైనా క్వశ్చన్స్ అడిగితే జై కాంగ్రెస్ అని అంటాడు. ఎందుకంటే వాడికి తెలియదు ఎందుకు వచ్చాడో. ఏదో 3-4 బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా బయలుదేరిపోయారు. ఒక 100 రూపాయలు చేతి పెట్టేశారు కాబట్టి వీళ్ళు కూడా ఒక జెండా పట్టుకొని బయటికి రావడానికి నడవడానికి రెడీ అయిపోయారు. కన్ఫ్యూజన్ అయిపోయింది అనమాట అక్కడ. అట్లనే జరుగుతుంది అక్కడ కూడా. ఆ పరిస్థితిలో ఆ కన్ఫ్యూజన్ అవుతూ ఉంటే, గొడవ ఎక్కువ అవుతూ ఉంటే, సడన్లీ ఒక్క వ్యక్తి అక్కడ, ఆ లోకల్ గవర్నర్, ఒక అధికారి, గవర్నర్ కాదు కానీ ఒక అధికారి వచ్చి, సహోదరులారా ఏమవుతుంది, ఎందుకు ఇలా మీరు గొడవలు చేస్తున్నారు అని అంటే, ఇదిగో ఆ పలానా వ్యక్తి అని అంటే, ఆ వ్యక్తి గురించి నాకు తెలుసు, విన్నాను నేను కూడా, కానీ వారి గురించి 2 విషయాలు నాకు తెలిసింది. ఏంటంటే, మన మందిరాన్ని వాళ్ళు దొంగలించుకుంటలేరు, దే ఆర్ నాట్ రాబర్స్ ఆఫ్ ద టెంపుల్స్. ఇంకా మన దేవుళ్ళను, మన దేవతలను వారు బ్లాస్ఫీమ్ చేయట్లేరు. మన విశ్వాసం, మన ధర్మానికి వ్యతిరేకంగా వాళ్ళు దైవదూషణ చేయట్లేరు అని సాక్ష్యం ఇస్తాడనమాట. ఎందుకంటే ద టెస్టిమనీ దట్ పాల్ లెఫ్ట్ దేర్ ఇస్ దాట్, మన దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడి మనల్ని దూషిస్తారని చాలామంది అంటూ ఉంటారు కదా. టైం వచ్చినప్పుడు సత్యమును బట్టి అబద్ధాన్ని మనం ఎక్స్పోజ్ చేయాలి, కానీ దాని విట్నెసెస్ ఫర్ జీసస్ క్రైస్ట్ కదా, బెటర్ విట్నెసెస్. నూతన సంవత్సరంలో కొత్త రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. నూతన సంవత్సరంలో కొత్త ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట పరలోకం నుండి మన పట్ల, దట్ వీ ఫుల్ఫిల్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఎస్తర్ విషయంకి వస్తే, మొర్దెకాయ్ మరి ఎస్తరు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఏంటిదని అంటే, ఎవరికి తెలియదు, మనము రిలేటివ్స్ అని. హూ ఇస్ మొర్దెకాయ్? ఎస్తర్ యొక్క మామ కదా, మా బాబాయ్ అంకుల్ అని రాసి ఉంటుంది ఇంగ్లీష్లో అంకుల్ అంటే అది అన్నిటికీ అంకులే. మామ అంకుల్ అవుతాడు, బాబాయ్ అంకుల్ అవుతాడు, అన్నీ అంకుల్ అవుతాడు. సో ఎవరికి తెలియదు మనము ఒకటే కుటుంబానికి చెందిన వారం అనేసి వాళ్ళు దాన్ని కన్సీల్ చేసుకొని పెట్టుకొని ఉంటారు. కానీ దేవుని గురించి బలంగా నిలబడే టైం వచ్చినప్పుడు, ఏ విషయాన్ని అయితే దాచుంచుకోవాలనుకున్నారో ఒకరోజు అదందరికీ కూడా తెలిసిపోతుంది. ఓకే, వి కెనాట్ రిమైన్ సైలెంట్ ఫర్ టూ లాంగ్. మన రిలేషన్షిప్ దేవుడితో ఏంటిదో అనేది దాన్ని బహిరంగ మన ఫ్యామిలీ మధ్యలో, మన వర్క్ ప్లేస్లో, బయట స్ట్రేంజర్స్తో అయినా ఓపెన్గా కన్ఫెస్ చేసే టైం కూడా వస్తుంది. ఆ కార్యసిద్ధం అనేది అక్కడి వరకు తీసుకెళ్ళాలి మనం. దాన్ని బట్టి దేవుడు కృపను కూడా ఇస్తాడు. మనం భయపడే అవసరం లేదు, మనము కన్ఫ్యూజ్డ్గా ఉండే అవసరం లేదు. గిద్యోన్ని మీరు గమనిస్తే, గిద్యోన్ ఎట్లా ఉండే స్టార్టింగ్లో? పిరికివాడుగా ఉండు కదా, పిరికివాడు. కానీ కార్యము చేసే దేవుడు ఇచ్చేయించడము మొదలుపెట్టాడు. ఆయన హృదయంలో ఏం ఆలోచిస్తున్నాడు? మా పితరులను ఐగుప్తుల నుండి విడుదల చేసిన ఆ దేవుడు, ఆ గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఎక్కడున్నాడు
మా పరిస్థితి చూడండి ఎలా ఉంది. మిద్యోనీలందరూ కూడా మమ్మల్ని ఎంత ట్రబుల్ చేస్తున్నారు. ఎలా ఉంది ఆ సమయము? ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా గుహల్లో ఉంటున్నారంట ఆ టైంలో. దే వర్ లివింగ్ ఇన్ హోల్స్ లిటరలీ. ఎందుకు? మిద్యోనీలు అంతగా శ్రమ పెట్టారు. అది కూడా ఆ శ్రమ కూడా ఎందుకు వచ్చింది? వీళ్ళ పితరులు చేసిన తప్పుల వల్లనే. మధ్యలో దేవుడిని వదిలిపెట్టి నిజమైన దేవుడిని వెంబడించడం ఆపేసి మళ్ళీ విగ్రహాల వైపు తిరిగినందుకు. అయితే ఆయన మాట్లాడుతూ ఉంటే అప్పుడే యెహోవా దూత అక్కడ దిగి వచ్చి ఏమనంటాడు చూద్దాం ఒకసారి. పరాక్రమం గల బలాఢ్యుడా, నీవు 12th verse కదా, 6:12. Judges chapter 6 verse 12. కదా, ఇతను స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? పిరికివాడుగా ఉన్నాడు. కానీ అతని గురించి సాక్ష్యం ఏమొస్తుంది దేవుడి నోట? పరాక్రమము గల బలాఢ్యుడా. ఇచ్చేయించడం స్టార్ట్ చేసేసాడు అన్నమాట. ఫస్ట్ ట్రూత్ రివీల్ చేయడం స్టార్ట్ చేసేసాడు. మన మైండ్లో ఏవేవైతే స్ట్రాంగ్ హోల్డ్స్ ఉన్నాయో, ఏమనాలి స్ట్రాంగ్ హోల్డ్స్ని తెలుగులో? దుర్గములు కదా. దుర్గం అంటే ఏంటిది? అదొక హై ప్లేస్ అన్నమాట. అక్కడి నుంచి అన్నీ కనిపిస్తాయి. సైనికులు హై ప్లేసెస్లలో అంతా చూస్తూ ఉంటారు, చుట్టంతా శత్రువులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటిది ఆ సంగతి అనేసి. హై ప్లేసెస్ నుంచి మనం చూసే విషయాలు ఆ హై మైండ్లో నుంచి, మన మైండ్లో దేన్నైతే పైగా ఉంచినామో ఓకే, దాని ద్వారా అదే పర్స్పెక్టివ్తో అన్నీ చూస్తూ ఉంటాం కదా. దేవుడు మొట్టమొదటి దుర్గాన్ని కూల్చడం మొదలుపెట్టారు. ఏంటిది ఆ దుర్గము? పిరికితనం. ఈయన పిరికోడుగా ఉన్నాడు, కానీ దేవుడు వచ్చి ఏమన్నాడు? పరాక్రమము గల బలాఢ్యుడా. ఏమంటాడు? దెన్ గిడియన్ సెడ్ టు హిమ్, ఓ మై లార్డ్, ఇఫ్ ద లార్డ్ ఇస్ విత్ అస్. యెహోవా మాతో ఉంటే, అవునా, మేము ఇలా ఎందుకున్నాము? ఎక్కడ పోయినాయి ఆయన ఆశ్చర్య కార్యాలన్నీ కూడా ఏమైపోయాయి? అవన్నీ ఒట్టి మాటలా అని అంటే, మళ్ళీ 14వ వచనంలో ఇంకొక జవాబు వచ్చింది. ఏంటిది? హల్లెలూయా. చూడండి, మొదటనేమో దేవుని ఐడెంటిటీ ఏమనుంది? యెహోవా దూతగా రాయబడి ఉంది కదా. కానీ ఆ యెహోవా దూత అది అతను సామాన్య దూతనా? కాదు. ఎవరు ఆ యెహోవా దూత? యెహోవాయే. మొదట యెహోవా దూత అని రాస్తుంది. కొంచెం సేపైనాక చూస్తే అప్పుడు యెహోవా సెలవిచ్చాడు. ద లార్డ్ లుక్డ్ అట్ హిమ్ అండ్ సెడ్, గో ఇన్ దిస్ మైట్. ఈ బలంలో చదవండి. సో ఎందుకు బలము నీ దగ్గర ఉంది అని చెప్తున్నాడు? ఎందుకంటే నేను నిన్ను పంపిస్తున్నాను కాబట్టి అని అంటున్నాడు. ఇచ్చేయించడం ఆయన మొదలుపెట్టారు. కార్యసిద్ధిగా అది మార్చడానికి ఆయన కార్యం చేస్తున్నాడు. అందుకే వెళ్ళు అని అంటున్నాడు. ఫుల్ఫిల్ ద ఫాదర్స్ గుడ్ ప్లెజర్ బికాజ్ ఐ యామ్ విత్ యూ, డు నాట్ బి అఫ్రేడ్ అని అంటాడు. హ్యావ్ ఐ నాట్ సెంట్ యూ? నేను పంపించిన వాడిని నేను కాదా అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట. దాని తర్వాత ఏమంటారు? ప్రశ్న ఏంటిది? గిదియోనుది 15వ వచనంలో, సో ఆయన ఏమంటున్నాడు అంటే, నా కుటుంబ గోత్రంలో వీఆర్ ద లీస్ట్, అందులో నేను ఇంకా లీస్ట్. నా దగ్గర ధైర్యం లేదు, బలం లేదు, జ్ఞానం లేదు. మీరు నన్ను పంపిస్తున్నారా అని అడిగితే
అప్పుడు అయితేనేమి అనే మాట చూడండి, ఎంత బ్యూటిఫుల్ వర్డ్. అయితే ఏంటి? సో వాట్ మనం అంటాం కదా, సో వాట్ మేహూనా నేను ఉన్నాను కదా నీకు తోడుగా అని అంటున్నాడు. సో దేవుడు మనకు తోడుగా ఉండగానే ఆయన నోట సో వాట్ అనే వస్తుంది అనమాట ఎప్పుడు ఆన్సర్. ప్రభువా నాకు టైం దొరకట్లేదు బైబిల్ చదవడానికి అంటే, సో వాట్ నేను ఉన్నాను కదా నీకు హెల్ప్ చేయడానికి. నువ్వు నిర్ణయం తీసుకోవడం మొదలైతే పెట్టరాదు. ప్రార్థనలో చేయలేకపోతున్నాను ప్రభువా నాకు టైం దొరకట్లేదు అని అంటే ఏ అంటాడు. అవునా? అనగానే మనం అవును ప్రభు సారీ మీరు ఉన్నారు నాకు తోడుగా ఉన్నారు, ఐ నో ఇట్, సారీ అని. లేమ్ ఎక్స్క్యూజ్ అంటారు ఇంగ్లీష్లో, సాకులు. అయితే ఏంటి అని మాట్లాడుతున్నాడు అనమాట దేవుడు. ఇవాళ మెసేజ్ టైటిల్ ఇది పెట్టొచ్చేమో, అయితే ఏంటి. 16th verse. హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను గనుక ఒకే మనిషి వెళ్ళి పోరాడుతున్నట్టు నువ్వు వెళ్తావు, వెళ్ళి మిద్యానీయులను హతము చేయుదువు అని అంటున్నాడు. నేనున్నాను నీకు తోడుగా, ఈ బలంలో నీవు ఏమంటారు, యు విల్ బికమ్ అ మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్. పరాక్రమము గల బలాఢ్యుడవు నీవు. ఎందుకంటే నీ వెనకల ఎవరున్నారు? నేనున్నాను. నీవు బలహీనుడివే, కరెక్టే, కానీ నీ బలహీనతలో నా బలము సంపూర్ణము అవ్వాలి. కానీ అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? హృదయం నుండి స్టార్ట్ అవుతుంది అన్నమాట. హృదయంలో దేవుడు ఇచ్చేయించడానికి పని స్టార్ట్ చేశారు. దాన్ని మనము స్వీకరించి రిసీవ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఎవరెవరైతే ఆయనని స్వీకరించారో వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడడానికి ఏమి పొందుకున్నారు? అధికారము పొందుకున్నారు అని రాసిందా లేదా? యోహాను 1వ అధ్యాయంలో, ఫర్ హూ ఎవర్ బిలీవ్డ్ అండ్ రిసీవ్డ్ హిమ్ టు దెమ్ ఇట్ ఈస్ గివెన్ ద రైట్ టు బి కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆఫీస్లో బాస్ ఉన్నాడు అనుకోండి, బాస్ ఎంటర్ అవ్వగానే అందరూ లేస్తారు కదా. బాస్ వెంట బాస్ కొడుకు కూడా ఎంటర్ అయ్యాడు అనుకో, బహుశా లేవకపోవచ్చేమో, కానీ వాళ్ళ లోపల ఒక అవేర్నెస్ వచ్చేస్తుంది, ఓ ఈజ్ ద సన్ ఆఫ్ ద బాస్, సార్ వాళ్ళ కొడుకు. మా డాడీ రైల్వేస్లో పనిచేస్తున్న టైంలో రైల్వే స్టేషన్ మాస్టర్గా మహారాష్ట్రలో రంజని అని ఒక జాల్నా డిస్ట్రిక్ట్లో ఒక స్టేషన్, దానికంటే ముందు ఆయన ఆదిలాబాద్లో కూడా కొసాయి అనే అడవి ప్రాంతంలో పనిచేస్తారు. అడవుల్లో రైల్వే స్టేషన్ అంటే ఒక ఎమ్మెల్యేతో సమానం. ఎందుకంటే ఆయన ఒక అధికారిగా అక్కడ ఉన్నాడు కదా. అది ఎక్కడో దూర కొండల్లో గుహల్లో వైపు రైల్వే స్టేషన్ ఉంటుంది అడవిలో. అక్కడ అధికారము అనే ఒక స్ట్రక్చర్ ఉందంటే స్టేషనే, రైల్వే స్టేషన్. అక్కడ స్కూల్ ఉండకపోవచ్చు, లేకపోతే అక్కడ మండల ఆఫీస్ ఉండకపోవచ్చు, ఏమి ఉండకపోవచ్చు, కానీ రైల్వే స్టేషన్ ఉంది. సో అక్కడ స్టేషన్ మాస్టర్ అంటే ఆయన్నే అధికారులాగా ట్రీట్ చేస్తారు. అందరూ మాకు ఫ్రెష్ ఆదిలాబాద్లో ఉన్నప్పుడు కొసాయి అడవిలో ఫ్రెష్ తేనె తెచ్చేవాళ్ళు. తేనె అయినా అడవిలో దొరికే బెస్ట్ ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొచ్చేవాళ్ళు. నేను చాలా చిన్నగా ఉన్నాను అప్పుడు, నన్ను బాగా చూసుకునేవాళ్ళు. కొయ్యోలు అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ మనుషులతో నేను ఆడుకున్నాను అనమాట. నన్ను ఆడిపించారు ఎత్తుకొని. ఆ టైంలో అక్కడ పుల్లులు, ఇక్కడ స్టేషన్ ఉందంటే ఆ పట్టాల అవతల క్లియర్లీ జింకలన్నీ ఇట్లా వెళ్తూ ఉంటాయి. అప్పుడప్పుడు చిరుతపులు కూడా కనిపిస్తుంది, ఎలుగుబంట్లు ఉంటాయి. ఒకసారి స్టేషన్కి ఒక కేసు వచ్చింది. అడవిలో ఎవరినో పులి వెనకల వీపులో పంజతో అటాక్ చేసింది. వీప్ అంతా ఇట్లా లిటరలీ ఫ్లెష్ అంతా ఓడి రోల్ అయ్యి ఇట్లా కింద హ్యాంగ్ అవుతుంది అనమాట. వెన్నపూస అంతా కనిపించేటట్టు మంచం పైన వేసి గడ్డి కప్పి
ఆయనని హాస్పిటల్ తరలించడానికి ఇట్లా వెయిట్ చేస్తున్నాడు ట్రైన్ కోసం. అప్పుడు డాడీ వాళ్ళకి ఏమైనా మందు చెప్తే, జ్వరం వస్తే ఏం చేయాల్సారంటే పారాసెటమాల్ అని ఒకటి రాసిస్తే వాళ్ళు ఎక్కడో సిటీ వైపు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. మందులు ఇవ్వడానికైనా, సలహా ఇవ్వడానికైనా, ఏమైనా ఇష్యూస్ ఉంటే డాడీనే అధికారిలాగా ట్రీట్ చేసేవారు అనమాట. సో all those who receive him, they have the right to become the sons and daughters of the living God. అధికారాన్ని పొందుకుంటారు. అధికారం ఎవరి దగ్గర ఉందో వారికి చాలా విషయాలు లోబడతాయి కదా. ఇఫ్ యూ బిలీవ్, మీ దగ్గర అధికారం ఉందని మీరు బిలీవ్ చేస్తున్నారా? దట్ మీన్స్ దేవుడు మనల్ని లోబడడానికి కూడా చాలా విషయాల్ని రెడీ చేస్తారు. మన పరిస్థితులు మనకు లోబడతాయంట. సాతానుడు బహుశా ఎప్పుడు కాకుండా అని వెరీ సూన్ ఏమనుంది బైబిల్లో, ద గాడ్ ఆఫ్ పీస్ షల్ సూన్ క్రష్ సేటన్ అండర్నీత్ యువర్ ఫీట్ అని ఉంది. సమాధానపు దేవుడు త్వరలో సాతానుని అనగదొక్కుతాడు, మన పాదాల కింద అనగదొక్కుతాడంట. దట్ మీన్స్ దేవుడు మన ద్వారా సృష్టించింది సాతానుని ఆయన్నే, కానీ ఆ సాతానుడు ఎవరి పాదం కింద క్రష్ చేయబడతాడో? మన పాదాల కింద. మీరు గమనిస్తే ఆదాముతో అవ్వతో వాగ్దానం ఏమి ఇవ్వబడింది విమోచనకు సంబంధించి? పాపము తర్వాత ద సర్పెంట్ విల్ బీ అగేన్స్ట్ ద ఉమెన్ అండ్ హర్ డిసెండెంట్స్. స్త్రీ మరియు స్త్రీ సంతానాలకి వ్యతిరేకంగా ఈ సర్పం ఉంటాడు, కానీ అతని తల మాత్రము నీ యొక్క కుమారుడి చేత క్రష్ అవ్వబడుతుంది అని రాస్తుంది. అవునా? హీ విల్ క్రష్ హిస్ హెడ్, హీ విల్ వూండ్ హిస్ హీల్ అండ్ హీ విల్ క్రష్ హిస్ హెడ్. సాతానుడు రక్షకుని పాదాలను గాయపరుస్తాడు, కానీ ఆ రక్షకుడు మాత్రము ఆయన ఆ సాతానుడి యొక్క తలని అనగదొక్కుతాడు. అయితే ఎలా అనగదొక్కుతున్నాడు? మన ద్వారా. నేనా అని అనుకున్నారా? అప్పుడు దేవుడు అయితే ఏంటి అని అంటాడు. నేనున్నాను కదా, నేను చెప్తున్నాను కదా, నేను నిన్ను సాతానుడి యొక్క తలని క్రష్ చేయడానికి నేను నియమించినాను అని అంటాడు. సాతానుడు ఫైనల్లీ క్రష్ చేసే ముందు సాతానుడు ఏవే వర్క్స్ అయితే చేసి రెడీ పెట్టాడో వాటన్నిటిని డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మనము అని అంటాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఏమంటాడు? సాతానుడు అపవాది వచ్చేది దొంగలించడానికి, ఏమంటాడు? స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్ కదా. దొంగలించడానికి, చంపడానికి, నాశనం చేయడానికి వస్తున్నాడు. బట్ ఐ హ్యావ్ కమ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్ అని అంటాడు ప్రభు. అండ్ టు గివ్ యూ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్. నమ్ముతున్నావా అమ్మా? డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్ కూడా ఉందా? కింద చదవండి. ఐ హ్యావ్ కమ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్ అని ఉంది అదే చాప్టర్లో. దయ్యం యొక్క పనులను నాశనం చేయడానికి నేను వచ్చున్నాను అని అంటాడు. చూద్దాం ఎవరు ఫస్ట్ అని. మళ్ళీ ఫోన్ ఉంటే ఫోన్ కూడా యూజ్ చేయొచ్చు. ఐ హ్యావ్ కమ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. లేదా? నేనైతే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఫస్ట్ జానా? సారీ, మొదటి యోహాను యొక్క 3వ అధ్యాయం. నేను యోహాను 4లో అని అన్నాను కదా. కానీ అబండెంట్ లైఫ్తో ఏమవుతుంది? వర్క్స్ ఆఫ్ ద డెవిల్ డిస్ట్రాయ్ అవుతుంది కదా. సో బేసికలీ నేను తప్పు కాదు. 1 John 3:8.
అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఐ హ్యావ్ కమ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్ అని యేసుప్రభు చెప్తున్నట్టు, యోహాన్ యొక్క సాక్ష్యం గురించి ఆయన రాస్తూ దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చిన దాని వెనకాల ఆయన ఉద్దేశం ఏంటిది? అపవాది యొక్క క్రియలను లయపరచడానికి అని అంటున్నాడు అనమాట. హల్లెలూయా. అపవాది క్రియలు లయపరచబడాలి. సాతాను యొక్క దొంగలింపులు, ఆ నరహత్య, ఇంకా నాశనం చేసే విషయాలన్నీ కూడా అంతమవ్వాలి. దానికోసం గిద్యోను లాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. బలం లేని వాడిని ఎన్నుకొని ఆయనలో ఆయన బలాన్ని సంపూర్ణము చేసి ఆయన్ని వాడుకొని, దాని తర్వాత గిద్యోను పిరికివాడుగా ఉంటాడా? సామాన్యుడిగా ఉన్నాడా? కాదు కదా. అతను ఎలాంటి ఏమంటారు, గిద్యోనుని ఆ దేవుడు మాట్లాడిన బలంలో నిలబెట్టడానికి దేవుడు ఎన్నిసార్లు వర్క్ చేస్తాడు తెలుసా అండి. ఒకసారేమో మాట చెప్పిన తర్వాత, ఒకవేళ నీవు నిజంగానే నాతో మాట్లాడుతున్నవాడు దేవుడే అయితే, నీవు నిజంగానే దేవుడు అయితే, యెహోవా అయితే, కొంచెం సేపు ఆగండి, నేను త్వరగా వెళ్ళి ఒక బలిని తీసుకొస్తాను, అర్పిస్తాను, మీకు ఇక్కడే ఉండండి ప్లీజ్, నేను ఇప్పుడే వస్తున్నాను అని అంటాడు. సరే నువ్వు వెళ్ళు, నేను ఉన్నాను ఇక్కడ అని అంటాడు. తీసుకొచ్చినప్పుడు ఆ బలిని అర్పించినప్పుడు ఆ బలి పశువు ఆయన ముందు ఉంచగా, ఆ యెహోవా దూత చేతిలో ఒక కర్ర ఉంది, ఆయన కర్ర తీసుకొని ఆ కర్ర చివరి నుంచి దాన్ని తాకుతాడు. తాకగానే ఇమ్మీడియట్లీ ఫైర్ వచ్చేస్తుంది, వచ్చి పూర్తిగా ఆ బలిని దహించేస్తుంది అన్నమాట కదా. దహన బలిగా ఆయన దాన్ని అర్పిస్తే అది నిజంగానే దహించేసేస్తాడు. దట్ మీన్స్ హీఈస్ గాడ్. నాతో మాట్లాడినవాడు నిజంగానే దేవుడు, నా బలిని స్వీకరించాడు అని భయపడిపోతాడు ఒక మూమెంట్లో గిద్యోను. నేను నిజంగానే దేవుణ్ణి ముఖాముఖి చూశానా, కల్లారా నేను దేవుణ్ణి చూశానా అని అంటాడు. ఏం చేస్తాడు యెహోవా దూత? అక్కడ ఆ కర్రతో దాన్ని టచ్ చేసినప్పుడు, ఆ దహింపబడినప్పుడు ఇమ్మీడియట్లీ అక్కడ నుంచి డిసపియర్ అయిపోతాడు. చూస్తుండగానే మాయమైపోతాడు. మాయమవగానే నేను భయపడి, నేను దేవుణ్ణి చూశానా, నేను ఇంకా బ్రతుకున్నాను, నేను చచ్చిపోవాలి కదా అసలు దేవుణ్ణి చూసిన వాడిని అయితే అనగానే, అదృశ్యమై ఉన్న దేవుడు సడన్లీ మాటతో మాట్లాడతాడనమాట. అప్పుడప్పుడు మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నట్టు చాలా బలంగా ఆయన నిరూపించుకుంటాడు. కొన్ని సమయాల్లో సైలెంట్గా ఉన్నట్టుగా ఉంటుంది. ఆయన కార్యాలు కనిపించవు మన చుట్టూ, కానీ స్వరం మాత్రం ఎప్పుడు సపరేట్ అవ్వదు. I'll show you. జడ్జెస్లో ఎక్కడది? 6th చాప్టర్లో 21 నుండి చూద్దాం. 21 నుండి. యెహోవా దూతను చూశాను, నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని అంటే, అప్పుడు యెహోవా దూతగా వచ్చిన యెహోవా దేవుడు అతనితో భయపడకు, నీకు సమాధానము, నీవు చావవు. మీకు ఒక డౌట్ వస్తుందేమో, యోహాను 1వ అధ్యాయంలో ఎవరు కూడా దేవుణ్ణి ఇప్పటివరకు చూడలేరు అని రాశాడు కదా. వి కెనాట్ సీ గాడ్ అండ్ లివ్ అని ఉంది కదా. అయితే ఇంతమంది దేవుని చూశారు కదా అని అంటారు. వారందరు తండ్రిని చూడలేరు, కుమారుణ్ణి చూస్తాడు. యేసు వీటిని ఏమంటారు అంటే ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ అంటారనమాట. ఓకే, ప్రీ ఇన్కార్నేట్ క్రిస్టోఫనీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది థియాలజీలో. అంటే యేసు ప్రభు వారు అభిషక్తుడు పాత నిబంధనలో ఎక్కడెక్కడ ఎలా మనుషులతో కలిశాడు, ఏ రూపంలో వచ్చి వారితో మాట్లాడాడు అని సబ్జెక్ట్ అనమాట. అలాంటి సందర్భాలు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్రిస్టోఫనీస్, క్రైస్ట్ అపియరింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్. సో అక్కడ ముఖాముఖి చూశాడనమాట ప్రభువుని. అందుకే ప్రభు యూదులతో చెప్తాడు క్లియర్లీ,
అబ్రహాము గురించి మాట్లాడుతూ, మీ పితరుడైన అబ్రహాము నా రోజును చూడడానికి ఎంతో ఉత్సాహంతో ఎదురు చూశాడు కూడా, ఆనందించాడు కూడా అని అంటాడు. నీవు 50 సంవత్సరాలు కూడా రాలేవు, నువ్వు మా తండ్రి అబ్రహాంని చూసావా అని అంటే, నిశ్చయంగా చెప్తున్నాను, నేను అబ్రహాము జన్మించకముందే, పుట్టకముందే అప్పటి నుండి నేను ఉన్నాను అని అంటాడు. హల్లెలూయా. అందుకే ఉన్నవాడు అనువాడు, ఐ యామ్ దట్ ఐ యామ్. తండ్రి ఏం చెప్తున్నాడు శిష్యులతో, పేతురు, యోహాను, యాకోబుతో రూపాంతర కొండపైకి తీసుకెళ్ళి, ఆ కొండ మీద యేసు ప్రభు వారు నిలబడి ఉండగా ఆయన రూపాంతరం చెందినప్పుడు ఎవరు వచ్చారు? ఇక్కడ నుంచి మోషే వచ్చాడు, ఒకవైపు నుంచి ఏలియా వచ్చి మాట్లాడుతున్నారనమాట ప్రభుతో. మాట్లాడుతూ ఉంటే వారు ఆ దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయి ఏమంటారు? ప్రభువా, మీకోసము ఒక పర్ణశాలన్న, ఒక ట్యాబర్నాకిల్ కడతాం, మీ కొరకు, ఏలియా కొరకు, మోషే కొరకు ఇక్కడ కడతాము అని అంటారు. అనగానే పైనుంచి ఒక మేఘం వస్తుంది. గంభీరమైన ఆ మేఘము ఉరుములతో వచ్చి ఒక స్వరము మాట్లాడుతుందన్నమాట. మేఘం అంటే తండ్రి కుమారుడు గురించి సాక్ష్యం ఇవ్వడానికి మేఘారుడై మేఘంలో నుండి ఆయన స్వరము వీరితో మాట్లాడతాడు. ఇతనే నా కుమారుడు, ఇతని మాటలు మీరు వినండి. దిస్ ఇస్ మై బిలవెడ్ సన్, లిసన్ టు, ఒబే హిస్ వాయిస్ అని అంటాడు అనమాట. ఒబే హిస్ వాయిస్. కుమారుడి గురించి తండ్రి సాక్ష్యం ఇస్తారు, తండ్రి గురించి కుమారుడు సాక్ష్యం ఇస్తాడు. వారిద్దరి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో వచ్చి మనలో సహవాసం చేసి మనలో ఉండి వారి గురించి సర్వసత్యంలో నడిపించుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట. ఇంత యాక్టివ్లీ వర్క్ చేస్తున్న దేవుడు మనతో ఉండగా మనము అనవసరంగా ఇన్యాక్టివ్ స్టేట్లో మిగిలిపోతాం. కానీ భయపడకండి, నేను నీకు తోడుగా ఉన్నాను. కానీ ప్రభువా అనంటే అయితే ఏంటి అని అంటాడు. దాని తర్వాత మీరు ఇంకా చూస్తే అదే జడ్జెస్లో ఎన్నిసార్లు చూడండి, దాని తర్వాత అప్పుడు మొదటి ఆజ్ఞ ఏమొచ్చింది దేవుడి నుండి? నువ్వు వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి మీ పితరులు దేన్నైతే, ఏ విగ్రహాలు అన్నట్టయితే ఉంచి ఉన్నారో, ఆ బలిపీఠం ఉంచి ఉన్నారో, వెళ్ళి దాన్ని పడేసేయి, కూలగొట్టేసేయి అని చెప్తారు. చెప్పగానే గిద్యోను వెళ్తాడు, వెళ్ళి ఆ పనిని చేస్తాడు కూడా. చూడండి ఇక్కడ 27th వర్స్, ఒకసారి 25th నుంచి చదవండి. దేవుడు అప్పగించిన పని చేశాడు. కానీ ఆయన అది కూడా భయంతో చేస్తాడు. భయంతో చేస్తూ ఎప్పుడు చేశాడు? పగటి టైంలో చేశాడా, రాత్రి అప్పుడు చేశాడా? రాత్రి వేళ చేస్తాడు. మీరు ఎప్పుడైనా చేయండి, కానీ చేయండి అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే మన భయాల గురించి ఆయనకు అవగాహన ఉంది. హీ అండర్స్టాండ్స్ అవర్ ఫియర్స్. ఓకే, మనం భయపడేసరికి నేను నాతో భయపడ్డావా, వేస్ట్ ఫెలో, నేను ఇంకొకరిని చూసుకుంటా అని అంటాడా? లేదు. అట్లయితే మనం ఆయన బిడ్డలం అవుతామా? మన కుమార్తెలతో మనం ఎట్లా డీల్ చేస్తామో, వారికి ఏదైనా రాకపోతే సరే కనీసం ట్రై చేయని చెప్తాం. ట్రై చేయి, కానీ చెయ్యి. నికోదేము ఎప్పుడు బయలుదేరాడు? బహిరంగ అందరు చూస్తూ ఉండగా మధ్యాహ్నం సమయంలో యేసుప్రభుని కలుసుకున్నారా? లేదు. ఎప్పుడు కలుసుకున్నారు? సాయంత్రం చీకటి పడినప్పుడు. ఎందుకంటే ఆయన టీచర్ ఆఫ్ ది లా కదా, ఫరిసీయుడు కదా. అందరు చూస్తే ఆల్రెడీ చాలా క్రిటికల్ ఏమంటారు, రెప్యుటేషన్ ఉంది యేసుప్రభుకి. అందరూ యేసుప్రభు గురించి ఎంత బ్యాడ్గా మాట్లాడుతున్నారు. నేను కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడడానికి వెళ్తే అందరూ ఏమంటారు అనేసి. కానీ వెళ్ళడం మాత్రం చేస్తాడనమాట.
అందుకే ద స్పిరిట్ దట్ యర్న్స్ అని ఒక హెబ్రీయులకు రాసిన పత్రికలో ద స్పిరిట్ హూ యర్న్స్ విద్ ఇన్ యూ అని ఉంటుంది. ఆ వచనం ఒకసారి చూద్దాం. ఎక్కడంటే మీలో దేవుని ఆత్మ హీబ్రూస్ ఎవరైనా తీస్తారా దాన్ని? ద స్పిరిట్ హూ యర్న్స్ విద్ ఇన్ యూ అని అంటారు. James chapter 4 verse 5 కదా? ఎస్, James chapter 4 verse 5. ఏం చేస్తున్నాడు ఆయన? మనలో ఆత్మరూపిగా, పరిశుద్ధాత్మ రూపంగా దేవుడు మనలో ఉండి ఏం చేస్తున్నారు? అపేక్షించడం అని ఉందా వర్డ్? సారీ, మళ్ళీ చదవండి వర్స్. అది మత్సరపడినంతగా అపేక్షించిన. ఇంగ్లీష్లో ఏమనుంది? ద గాడ్ ఇస్ జెలస్ ఫర్ ద స్పిరిట్ హీ కాజ్ టు డ్వెల్ ఇన్ అస్. హీస్ యర్నింగ్ అని ఉంటుంది, హీస్ జెలస్ అని ఉంటుంది అన్నమాట. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఊరికేనే లేడనమాట. హీఈస్ విత్ అన్ ఎమోషన్, ఒక డీప్ యాంగ్విష్. హీస్ యర్నింగ్ అవుట్ ఆఫ్ జెలసీ. హీ వాంట్స్ అస్ టు మూవ్. గిద్యోన్తో మళ్ళీ మాట్లాడతాడు దేవుడు. హీ వాంట్స్ గిద్యోన్ టు మూవ్. ఎందుకంటే ఇజ్రాయెల్ని మీద్యానీయుల చేతిలోంచి విడిపించడానికి సమయం వచ్చింది. గిద్యోను ఎన్నిక చేయబడ్డవాడు. గిద్యోను మూవ్ అవ్వాలి. ఇచ్చయించడం మొదలుపెట్టాడు దేవుడు గిద్యోను హృదయంలో. దాని కార్యసిద్ధకము చేయడము గిద్యోను ప్రారంభించాలి. భయపడుతున్నాడు, అయినా కానీ అయితేనేంటి అని చెప్పిన మా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఐ విల్ డూ ఇట్. పొద్దున్న చేయలేకపోతున్నానేమో, కానీ సాయంత్రం అన్నా చేస్తాను. ఇవాళ చేయట్లేకపోతున్నారేమో, పొద్దున్న బైబిల్ చదవలేరేమో, పొద్దున్న ప్రార్థన మిస్ అయ్యారేమో, పడుకునే ముందన్నా గుర్తు చేసుకొని చేయడానికి ప్రయత్నించడం. ఇవాళ నేను అక్కడ వెళ్ళి, ప్రభు నేను బలిపీఠం దగ్గర నా అర్పణను తీసుకురొచ్చాను, కానీ దేవుడు ఏమంటున్నాడు? అది అర్పించే ముందు వెళ్ళి నీ సహోదరుడితో, వాడికి నీకు మధ్యలో ఏమన్నా డిఫరెన్స్ ఉంటే గో లీవ్ ద గిఫ్ట్ ఫస్ట్, మేక్ ఇట్ క్లియర్. రిలేషన్షిప్స్ని రెస్టోర్ చేసుకోండి, అప్పుడే వచ్చి బలిని అర్పించండి అని అంటున్నాడు. ఇవాళ చేయలేకపోతున్నానేమో, పొద్దున్న ఆపర్చునిటీ వచ్చింది, పొద్దున్నే మాట్లాడాడు, నేను సారీ చెప్పొచ్చు కానీ చెప్పలేకపోతున్నాను, అవునా, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. లేకపోతే మేబీ అవతల వాడు తప్పు చేశాడేమో, అవతల వాడు స్ట్రగుల్ అవుతున్నాడేమో మనతో క్లియర్గా మాట్లాడడానికి. కానీ మనము పర్వాలేదు, ఐ అండర్స్టాండ్ యువర్ స్ట్రగ్లింగ్ కదా, తర్వాతనే చేయడానికి రెడీగా ఉండాలి. కానీ డెడ్ లైన్ పెట్టుకోండి. డెడ్ లైన్ పెట్టుకున్నాడు అనమాట గిడియోను. పొద్దున్న నేను చేయాల, అందరు మేల్కొని ఉన్నారు, చీకటప్పుడు చేస్తాను డెఫినెట్లీ, ఓకే, కానీ చేశాడనమాట. దాని తర్వాత కూడా మీరు చూస్తే ఇంకా కిందికి వస్తే ఫైనల్లీ ఇప్పటివరకు అయితే
దేవుడు ఆరాధన విషయంలో వ్యవహరించే విషయాలు బయలుపరుస్తున్నారు. ఇక్కడ ఏమవుతుంది, ఆరాధన ఫస్ట్ మిద్యానీయులను హతమార్చే ముందు మొదట మనము ఎవరిని సేవించేవారం అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. హల్లెలూయా. మిద్యానీయులు అటాక్ చేసే ముందు ఇతర దేవుళ్ళు దేవతలతో వ్యవహరించాలి, మన ఐడల్స్తో వ్యవహరించాలి. ఒక బ్యాటిల్ ఉంది, పరాక్రమం గల బలాజ్యుడా అని దేవుడు అన్నాడు. ఇమీడియట్లీ వెళ్ళి యుద్ధంలో అడుగు పెడతామా? పెడితే అక్కడ దేవుడు మనతో ఉండడు, మన కోసం పోరాడాడు. ఎందుకంటే మనకు విజయం దయచేసిన తర్వాత కూడా మనము దేవుణ్ణి ఆరాధించే ప్రజలుగా మిగిలం, ఆ ఐడల్స్ పట్టుకొనే ఉంటాం అన్నమాట. అందుకే యేసుప్రభు ఏమంటున్నాడు, దిస్ ఈజ్ అ స్ట్రైట్ పాత్ అండ్ ద గేట్ ఈజ్ ఆల్సో నారో గేట్. గేట్ చాలా చిన్నది. మొన్న మా తమ్ముడు ఇంకా నికోల్ వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఒక ఇల్లు చూస్తాం అక్కడ దండముడి ఎంక్లేవ్లో కొన్ని రోజులు ఉండడానికి. డ్యూప్లెక్స్ హౌస్, అది పెద్దగా ఉంది, మంచిగా ఉంది. కానీ ఆ గేట్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ టర్న్ తీసుకొని ఆ మెట్లు చాలా నేరుగా ఉన్నాయి. సోఫా తీసుకెళ్ళాలనుకున్నా, మంచం తీసుకెళ్ళాలనుకున్నా అసలు పాసిబుల్ కాదు. పైనుంచి బాల్కనీ నుంచే దానికి పైన తాళ్లతో లాగాల. సో యూ హ్యావ్ టు లెట్ డౌన్ లాట్ ఆఫ్ బ్యాగేజ్ అట్ ది ఎంట్రన్స్ ఆఫ్ ద నారో గేట్. ఆ నారో గేట్లో అందుకే క్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఏం చేస్తారు, గవర్నమెంట్ ఆఫీసెస్ దగ్గర 2 స్ట్రిప్స్ని పెడతారు కదా, ర్యాంప్ లాగానో లేకపోతే సైడ్లో రైలింగ్స్ పెట్టేస్తారు. గుళ్ళల్లో ఇంతే ఉంటుంది డిస్టెన్స్, ఇక్కడ నుంచి గోపురం కనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ వరకు వెళ్ళాలంటే మార్గం ఎట్లా ఉంటుంది, మొత్తం ఎస్ షేప్లు అట్లనే ఉంటుంది కదా. ఎందుకు ఆ ఫ్రేమ్ అట్లా చేశారనమాట, నారో ఫ్రేమ్. దాంతో ఏమవుతుంది, అందరు కూడా క్రమంగా ఎంటర్ అవుతారు. ఇంకా అనవసరమైన బ్యాగేజ్ కూడా లోపల తీసుకెళ్ళడానికి వీలు ఉండదు. బస్సులో వెళ్ళాలా, కానీ బస్సులో పెద్ద చైర్ పట్టుకొని లోపల వెళ్ళగలుగుతావా? వెళ్ళలేం. ఎందుకు, అది నారోవే. అందులో ఉట్టి మనుషులే రావాలా. నేను ఒక సోఫా కూడా పట్టుకెళ్తాను మా ఇంటికి అని అనుకుంటే కుదురుతుందా? కుదరదు. మంచాన్ని కారులో పెట్టి తీసుకెళ్తామా? తీసుకెళ్ళాం. పోర్టర్ కాల్ చేస్తాము, ఒక ఆటో అరేంజ్ చేస్తాం దానికోసం. ఎందుకు, ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ కోసమే ఉందన్నమాట అది. అట్లానే దేవుని నీతిమంతుల కొరకే ఉంది దేవుని రాజ్యం. అక్కడ వెళ్ళాలంటే ద వే ఇస్ నారో అండ్ ద పాత్ ఇస్ స్ట్రైట్ అని అంటాడు అనమాట. లీవ్ ఎవ్రీథింగ్, సులువుగా మిమ్మల్ని చిక్కులో ఉంచే పాపము మరి ప్రతి ఒక్క అనవసరమైన భారాన్ని మీరు అక్కడే వదిలిపెట్టి ముందుకు వెళ్ళండి అని అంటాడనమాట. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికి. 2024లో ఏమేమి జరిగిందో, ఏమేమి చేయలేకపోయారో అన్నీ మర్చిపోండి, పర్వాలేదు. అసెస్ చేయడానికి కూడా మీరు ప్రయత్నించుకోకండి. జస్ట్ విత్ అ రిన్యూడ్ మైండ్ ఫ్రెష్ స్టార్ట్ అవుతే ఈ సంవత్సరంలో అడుగు పెట్టండి. వెనుకున్న వాటిని మర్చి అని ఉంది కదా, ఇంకొకసారి గుర్తు తెచ్చుకొని అసెస్ చేసుకొని అని అంటున్నారా దేవుడు? లేదు, మర్చిపోండి, పర్వాలేదు, వదిలేసేయండి, ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఐఎమ్ విల్లింగ్ టు డూ అ న్యూ వర్క్ విత్ యూ, ఐఎమ్ విత్ యూ అని చెప్తున్నాడు దేవుడు. దాని తర్వాత ఇప్పుడు యాక్చువల్లీ రణరంగంలో అడుగుపెట్టే ముందు మళ్ళీ భయపడతాడు అన్నమాట. భయపెట్టి, ప్రభువా ఇంకొకసారి నేను మిమ్మల్ని, నాకు తెలుసు మీరు నాకు తోడుగా ఉన్నారు. ఇప్పుడు చూడండి ఏమవుతుంది ఇక్కడ. గిద్యోను ప్రార్థన చేస్తూ వెళ్తున్నాడు, దేవుణ్ణి వెతుకుతూ వెళ్తున్నాడు, దేవుడు రాజ్యాన్ని వెతుకుతూ వెళ్తున్నాడు అన్నమాట. వెతుకుతూ ఉంటే నూతన బలాన్ని పొందుకుంటూ వెళ్తున్నాడు. హల్లెలూయా. మనకు నూతన బలం కావాలి కదా. ఈ రోజున్న బలము ఈ రోజున్న వాటికే సరిపోతుంది. రేపున్న టాస్క్స్ని కంప్లీట్ చేయాలంటే రేపు కొత్త బలం కావాలి, నూతనమైన బలం కావాలి. సరే, నా దగ్గర బలం లేకుండే నా బలిని మీరు స్వీకరించి మీరే నాతో మాట్లాడిన విషయాన్ని మీరు నిర్ధారించారు. ఇప్పుడు నెక్స్ట్ మా ఇంటోళ్ళ బలిపీఠం అంతా పగలగొట్టాలి. సరే, నేను అది పొద్దున్న చేయలేకపోయినా సాయంత్రం చేశాను. సరే, మీరు నాకు తోడుగా ఉన్నారు, నాకు ఫేవర్ దొరికింది. మా వాళ్ళందరూ కూడా నాతో ఉండి నా పక్షానే ఉండి మాట్లాడారు. కానీ ఇప్పుడు నేను యాక్చువల్లీ మిద్యానీయులతో పోరాడడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు అక్కడ వెళ్ళాలి, శత్రువుని ఎదిరించాలి. కానీ ప్రభువా నాకు నూతనమైన బలం కావాలి తండ్రి, ఇంకొకసారి నాతో మాట్లాడండి అని అంటాడు.
ప్రభు ఇదిగోండి నేను పొద్దున్నే లేచి చూస్తాను, బండ ఉంది, బొచ్చు ఉంది, అవునా, ఫ్లీస్ ఉంది, ఇంకా స్టోన్ ఉంది. నేను ఒక్కసారి లేస్తాను ప్రభువా. ఈరోజు మీరు ఒకవేళ ఆ బొచ్చు తడితో నాని ఉంచి బండ పైన ఒక్క చుక్క నీళ్ళు కూడా లేకుండా మీరు చేయండి, నేను కొంచెం ధైర్యం తెచ్చుకుంటాను ప్రభువా, నేను వెళ్తాను అప్పుడు అని అంటాడు. జరుగుతుంది అట్లా అని. బాగుంది, థ్యాంక్ యూ లార్డ్, నూతన బలాన్ని ఇచ్చారు. కానీ మళ్ళీ ఇంకొకసారి రుచి చూడాలని ఉంది ప్రభువా, మళ్ళీ మాట్లాడండి ప్లీజ్ అని అంటాడు. అంటే ఏమంటాడు ఈసారి? అయితే ప్రభువా మీరు ఏమనుకోకండి, నేను ఇంకొకసారి అడుగుతాను, మీరు కోపడకండి, ఈసారి ఆ బొచ్చు ఎండిపోయి ఉండాలి, బండ పైన నీళ్ళు ఉండేటట్టు, మంచి ఉండేటట్టు చేయండి ప్రభువా అని అంటాడు. అది కూడా చేస్తాడు. చూస్తున్నారా, గిద్యోన్ని పరాక్రమము గల బలాజ్యుడా అని పేరు పిలిచారు, కానీ ఇతను డౌట్తో స్ట్రగుల్ అవుతున్నాడు. కానీ ప్రతి అడుగున ఆ డౌట్ని క్లియర్ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చాలా అందుకైనా గొర్రెల కాపరిగా పేరు పొందుకున్నాడు. హీ డీల్స్ విత్ ఆల్ ఆఫ్ అస్ వెరీ సెన్సిటివ్లీ. హీ డీల్స్ విత్ దిస్ షీప్ వెరీ సెన్సిటివ్లీ. మొన్న కిరణ్ అన్న మాట్లాడుతున్నప్పుడు కూడా సమరయ స్త్రీ గురించి ఒక మంచి మాట అన్నాడు. సమరయ స్త్రీతో ప్రభువు ఏమడిగారు? అయితే వెళ్ళి నీ భర్తను తీసుకురా అని అంటాడు. అనగానే నాకు భర్త లేరు ప్రభువా అని అంటాడు. దాని తర్వాత నీకు 5 భర్తలు ఉండండి, కానీ ఇప్పుడున్న వాడితో కూడా నువ్వు సరైన సంబంధంలో లేవు అని మాట బయలుపెట్టిన తర్వాత తను మాట మార్చేస్తుంది. మాకు చెప్పారు ప్రభువా, ఏమంటారు, రక్షకుడు వస్తాడని, అభిషక్తుడు వస్తాడని. దాని తర్వాత యేసుప్రభు మళ్ళీ అదంతా పక్కన పెట్టి నేను నీ భర్త గురించి మాట్లాడుతున్నప్పుడు కమ్ ఆన్ లెట్ us డిస్కస్ అబౌట్ యువర్ పాస్ట్ అని అంటున్నాడా? పాస్ట్ని రివీల్ చేశాడు అంతే, దాని గురించి డిస్కస్ చేయాలని ఉద్దేశించాడు దేవుడు. లీవ్ ఇట్ అని అంటాడు. నేనున్నాను కదా ఇప్పటి నుంచి తోడుగా. ఆరాధన విషయంలో మీరు ఇప్పటి వరకు యెరూషలేంలోనే లేకపోతే ఏమంటారు యూదుల మధ్యలోనే దేవుడు ఉంటాడని అనుకున్నారు కదా. నేను ఇప్పుడు చెప్తున్నాను, తండ్రి ఇలాంటి వారి కోసము ఎదురు చూస్తున్నారు, ఎవరైతే ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారో వారి కొరకు. గిద్యోనుతో మాట్లాడిన దేవుడు అక్కడ అతన్ని రెడీ చేసిన తర్వాత 32,000 మంది సైన్యం రెడీగా ఉంది, కానీ దాన్ని ఫిల్టర్ చేసి 300గా చేస్తాడు కదా. ఎందుకు? సరే, ఇప్పుడు విశ్వాసం అయితే రెడీ అయిపోయింది. గిద్యోన్ కన్విన్స్ అయిపోయాడు అనమాట, దేవుడు నిజంగానే నాకు తోడుగా ఉన్నాడు. 2 సైన్స్ అడిగిన ఆ 2 సైన్స్ కూడా ఇచ్చాడు, ఆ 2 చిహ్నాలు కూడా ఇచ్చారు. సో ఇప్పుడు నేను కలిగి ఉన్న నా 32,000 సైనికులతో నేను వెళ్తాను, మిద్యానులతో నేను కొట్లాడతాను అని అంటాడు. కానీ అక్కడ కూడా దేవుడు వచ్చి ఏం చేస్తాడు? లేదు, నీ దగ్గర ఉన్న బలం అంతటితో నువ్వు వెళ్ళావనుకో, మిద్యానులతో నువ్వు పోరాడిన తర్వాత విజయం వచ్చిన తర్వాత అప్పుడు నువ్వేమంటావు? నా దగ్గర 32,000 మంది సైనికులు ఉన్నారు కాబట్టి మేము గెలిచాము అని అంటావు. అప్పుడు మహిమ ఎవరికి వెళ్తుంది? మానవుడికి వెళ్తుంది కదా. దేవుడు మహిమపరచబడతాడా? అప్పుడు బహుశా గిద్యోను ఎవరికి చెప్పడు కూడా, యాక్చువల్లీ దేవుడు నాతో మాట్లాడు, నేను చూశాను, ఆయన్ని నాకు బలం ఇచ్చాడు అనే మాటలు చెప్పకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆయన సాక్ష్యము కప్పబడొద్దు, దేవుని వెలుగు దాచిపెట్టబడొద్దు. ఎవరు మీలో ఒక దీపాన్ని వెలిగించి ఒక బాస్కెట్ కింద పెడతారు అని అంటాడు ప్రభు, అవునా? దేవుడు పని మొదలు పెట్టాడనంటే ఇట్ హ్యాస్ టు గివ్ లైట్ టు ఎవ్రీ వన్. ఆ విషయాలు అందరికీ సాక్ష్యం రూపంగా వెల్లడి చేయబడాల. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, సిటీ ఆన్ అ హిల్ అని అంటాడు కదా. సిటీ ఆన్ అ హిల్ అని అంటాడు. అందరు గొప్ప గొప్ప సాక్ష్యాలు ఎందుకు ఇస్తారు? ఎంత బలహీనంగా ఉండే అయినా కానీ నేను ఫైనలీ అది చేయగలిగాను, నా బలహీనతల్లో నేను ఏవి చేయలేకపోయిన పరిస్థితుల్లో అడుగున దేవుడు నన్ను ఎలా బలపరిచాడో అనే విషయాలే మాట్లాడుకుంటూ సాక్ష్యం ఇస్తారు కదా ప్రభు గురించి. హీ వాంట్స్ దాట్ టెస్టిమనీ టు బి ఎస్టాబ్లిష్డ్. చిత్తగించడం మొదలు పెట్టాడు, అది కార్యసిద్ధిగా కంప్లీట్ అవ్వాలి. పని చేసేవాడు మాత్రము దేవుడే. అందుకే ఆ వర్స్ చాలా జాగ్రత్తగా ఉంచున్నారు. ఫర్ ఇట్ ఈస్ గాడ్ హూ వర్క్స్ బోత్ టు విల్
అండ్ టు డూ. లేకపోతే నేనే చేశాను అని చెప్పుకుంటాం. ద్వితీయోపదేశ ఖండంలో మీరు చూస్తే ప్రభు అంటారు, మీరు ఒకరోజు చాలా బలాన్ని పొందుకొని స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీరు నేను చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి అన్నీ నేనే నా సొంత శక్తితోటి నేను పొందుకున్నాను అని మీరు అతిశయపడకుండా ఉండడానికి నేను హెచ్చరిక ఇస్తున్నాను మీకు. బీ కేర్ఫుల్ అని అంటాడు. మీరు జడ్జెస్లో చూస్తే కూడా మళ్ళీ ఇజ్రాయెల్ వెన్ ఇట్ బికేమ్ వెరీ స్ట్రాంగ్ ఇట్ ఫర్గాట్ ఇట్స్ గాడ్ అని ఉంటుంది. మనం బలవంతులుగా అయినప్పుడు దేవుణ్ణి ఈజీలీ మర్చిపోతాం అన్నమాట. జడ్జెస్లో గిడియోన్ని రెడీ చేస్తాడు దేవుడు అట్లానే. అందుకే హృదయంలో విశ్వాసం జనరేట్ చేస్తాడు, నోటి వరకు తీసుకొచ్చి కన్ఫెస్ చేపిస్తాడు. కానీ ఆ పనిని పూర్తి చేసేవాడు, కొనసాగించేవాడు మాత్రము దేవుడే. మనమందరం మంటి గట్టలము కదా, వీఆర్ వెజల్స్ ఆఫ్ క్లే. కానీ బలం ఎవరిది? ఆయనదే. హల్లెలూయా. సో ఆయన మొదలుపెట్టిన కార్యము ఈరోజు మొదలైందని అంటే హీ విల్ టేక్ అస్ త్రూఅవుట్ 2025. మీకు ఒక ఇంట్రెస్టింగ్ వర్స్ చూపిస్తాను. వీఆర్ క్లోజింగ్. ఓకే, వీఆర్ క్లోజింగ్. ఎజేకియల్లో 38, 39, 40, 40 నుంచి చూస్తే 48 చాప్టర్స్ ఉన్నాయి ఎజేకియల్లో. 40వ అధ్యాయం నుండి మందిరాన్ని కొలత చేసే ప్రక్రియ మొదలవుతుంది అన్నమాట. మెజరింగ్ ఆఫ్ ద టెంపుల్. ఈ 40 నుంచి 48 వర్సెస్ మీరు చదవగలిగారంటే సక్సెస్ఫుల్లీ వర్డ్గా మీరు చాలా గ్రేట్. ఎందుకంటే ఇందులో ఎన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. కానీ అయినా నేను ఒకసారి ట్రై చేశాను, ప్రభు ఇది డిఫికల్ట్ ఉంది, బట్ ఐ హ్యావ్ టు రీడ్ ఇట్. బైబిల్లో డిఫికల్ట్ పోర్షన్స్ని మీరు వదిలిపెట్టొద్దు ఎప్పుడు. ఇది చాలా కష్టంగా ఉంది, ఐ కాంట్ రీడ్. జీనియాలజీయా, వంశావళ చదవండి. దేవుని లెవిటికస్ మొత్తం పూర్తిగా చదివేసిన వారు ఉన్నారు ఇక్కడ. నియమాలు ఎన్ని నియమాలు, ఎంత కాంప్లికేటెడ్గా ఉంది మొత్తం. అసలు వదిలిపెట్టకండి, ఎందుకంటే అందులోనే వజ్రాలు దాగి ఉంటాయి. వజ్రము బంగారము తీయాలంటే ఎట్లా తవ్వుతారు కదా, తవ్వికలు చేస్తూనే ఉండాలి కదా. సో నేను చదువుతున్నప్పుడు ఐ కేమ్ టు అ పాయింట్, అందులో ఒక మాట రాస్తుంది 46లో, చాప్టర్ 46లో 9వ వచనం నుండి 9 వచనం చదవండి. హల్లెలూయా. వారు వచ్చిన మార్గమున తిరిగి వెళ్ళక అందరూ తిన్నగా వెళ్ళాలా. మీ ఎంట్రీ పాయింట్ ఒకటి, కానీ తిరిగి ఎంట్రీ పాయింట్కి వెళ్ళకండి అని అంటున్నాడు. మీరు ఎట్లా వచ్చారో తిరిగి అట్లా వెళ్ళకండి అని చెప్తున్నాడు దేవుడు. గో స్ట్రైట్. నో వన్ షల్ రిటర్న్ బై ద వే ఆఫ్ ద గేట్ బై విచ్ హీ ఎంటర్డ్, బట్ షల్ గో స్ట్రైట్ అవుట్. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడండి. డోంట్ రిమైన్ యాజ్ యు వర్. మీరు ట్రై చేసిన మార్గాలు ఏవైతే వర్క్ అవ్వవో మళ్ళీ తిరిగి ఆ మార్గంనే ట్రై చేయడానికి ట్రై చేయకండి. గో స్ట్రైట్ అని అంటున్నాడు. ఇవన్నీ అర్పణలు అయిపోయిన తర్వాత మందిరము ఈ మెజర్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక మనం దేవుని పరిపూర్ణతలో గిదియోను అడుగున దేవుని కనుక్కుంటూ, దేవుని వెతుక్కుంటూ, బలాన్ని, నూతన బలాన్ని పొందుకుంటూ ఫైనల్ మిద్యానీయులను ఓడించేసేసాడు. దేవుడు ఏమన్నాడు, ఒక్క వ్యక్తిలాగా వెళ్ళి నువ్వు పోరాడతావు గిదియోను అని అన్నాడా? ఇన్ఫ్యాక్ట్ మీరు గమనిస్తే మిద్యానీయులు చనిపోకముందు, వాళ్ళు హతమార్చబడే ముందు దేవుడు ఇంకొక కన్ఫర్మేషన్ కూడా ఇస్తాడు. ఏంటిది అది? ఆ రోజు రాత్రి
అక్కడ అందరు మిడియనైట్స్ ఇట్లా క్యాంప్లో ఉంటే గిదియోను 300 సైనికులతో వెళ్ళి అక్కడ ఉండగా గిదియోను పక్కన ఇద్దరు ఉన్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఒక కళ గురించి మాట్లాడుకుంటారు కదా. ఒరేయ్, నాకు నిన్న రాత్రి కళ వచ్చిందిరా. ఏంటిది ఆ కళ? ఒక బార్లీ రొట్టె ముక్క పైనుంచి పడి అది డొర్లి మిద్యానీయుల యొక్క టెంట్ పైన పడి ఆ టెంట్ అప్సైడ్ డౌన్ అయిపోయింది అని చెప్తాడు. నాకు ఒకసారి చూద్దామా తెలుగులో, ఇంట్రెస్టింగ్, అది కామెడీగా అనిపిస్తుంది నాకు. అది జడ్జెస్ ఇది లాస్ట్ అనమాట. దీని తర్వాత ఫైనల్ కన్ఫర్మేషన్ ఇది. అయితే 13th కదా, 7:13. ఏమి దొర్లిందంట? ఒక యవల రొట్టె, బార్లీ బ్రెడ్. ఓకే, a loaf of barley bread was tumbling into the camp of Midianites. మిద్యానీయుల క్యాంప్లో డొర్లుకుంటూ వెళ్ళి, and it came to the tent and struck it so that the tent fell and turned upside down. టెంట్ ఎప్పుడైనా కింద పడితే అది అప్సైడ్ డౌన్ అవడం చూసారా? ఎంత ఫన్నీగా ఉంది అది. టెంట్ పడిందంటే ఎట్లా పడిందో అట్లనే కుప్పకొలుతుంది. దేవుడు మిద్యానీయులతో, మన శత్రువులతో, మన విరోధులతో ఎలా వ్యవహరించబోతున్నాడు అని అంటే, వాళ్ళు కుప్పకూలడమే కాదు, పడిన తర్వాత మళ్ళీ అప్సైడ్ డౌన్ అవుతారంట. హల్లెలూయా. సో ఆయన ఒక విజయం ఇస్తే అది సంపూర్ణ విజయం ఉంటుంది. ఆయన బలం ఇస్తే అది సంపూర్ణ బలం ఉంటుంది. మనం విశ్వాసంలో అడుగుపెట్టామని అంటే సంపూర్ణ విశ్వాసంలో అడుగుపెట్టాలని ఆయన కోరిక. ఆయన మనల్ని సంపూర్ణతలో నడిపిస్తున్నారు. ఏది కూడా హాఫ్ హార్టెడ్గా చేసి, ఒకవేళ మీరు మొదలు పెట్టినా కానీ హాఫ్ హార్టెడ్గా స్టార్ట్ చేసినా కానీ, రిమెంబర్ యూ హ్యావ్ టు ఎండ్ ఇట్ హోల్ హార్టెడ్లీ. 2025 డిసెంబర్ రోజు మన మధ్యలో ఉన్న టెస్ట్ మనీస్, నేను 2024లో ఏమైతే చేయలేకపోయానో నేను ట్రై చేశాను January 25లో, కానీ అది ఇంకా ఇన్కంప్లీట్గానే ఉంది. ఎంతమంది బైబిల్ని పూర్తి చేయాలని ఎన్నిసార్లు రిజాల్వ్ చేసుకున్నారు? ఎవ్రీ ఇయర్, అవునా? కానీ చేయగలిగారా? సో ఇప్పుడు మొదలు పెడితే గాడ్ ఈజ్ సెయింగ్, ఐ విల్ లీడ్ యూ టు కంప్లీషన్, బట్ స్టే విత్ మీ అని అంటున్నాడు. నాతో ఉండండి మీరు. ఓకే, ఆ ఫైనల్ ఈ కళ గురించి వినగానే అప్పుడు ఏమంటాడు? అయితే ఇంకొకటి ఇంటర్ప్రిటేషన్ ఇస్తాడు. ఏంటిదంట ఇంటర్ప్రిటేషన్? 15th verse చూడండి. ఏంటిది తాత్పర్యము? 14వ వచనంలో ఆ రొట్టె అట్లా పడి గిద్యోను టెంట్ మీద పడి టెంట్ అప్సైడ్ డౌన్ అవ్వడం అని అంటే దాన్ని ఏమనుకుంటున్నావు? మన గిద్యోను ఒక ఖడ్గమే అది. సో ఈయనని బట్టి అందరు ధైర్యం తెచ్చుకున్నారు, కానీ ఈయనలో ఇంకా ధైర్యం కొదువవుతుంది. ఆ కొదువైన ధైర్యాన్ని కూడా కంప్లీట్ చేయడానికి దేవుడు ఇంకొక డ్రీమ్ కూడా ఇస్తున్నాడు వాళ్ళ పక్క వాళ్ళ మధ్యలో. మనం సంఘంగా మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాం కదా చాలా విషయాలలో, బట్ దెన్ గాడ్ విల్ గివ్ అ డ్రీమ్ టు సంబడి and we all are strengthened. దేవుడు ఇలా పనిచేస్తాడండి. ఆయన విశ్వాసానికి కర్త, కొనసాగించేవాడు, పనిని తుది ముట్టించేవాడు. ఆయన అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నా, అయితే ఏంటి, నువ్వు వెళ్ళు. పరాక్రమం గల బలాఢ్యుడా, నువ్వు వెళ్ళు, నేను నీలో పనిచేస్తున్నాను చిత్తగించడానికి, కార్యసిద్ధంగా కంప్లీట్ చేయడానికి, నా గుడ్ ప్లెజర్స్ కోసం, బట్ స్టే విత్ మీ అని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా.
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి యేసయ్య, మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు ఇంకెన్నో విషయాలు మాతో మాట్లాడి బలపరచాలని ఆశపడుతున్నారు. కానీ ప్రభువా, అది ఇప్పుడు సాధ్యం కాదు. ఈరోజంతటా కూడా ప్రభువా, పడుకునేంత వరకు కూడా, ఈ వారం అంతా కూడా మీరు మాతో మాట్లాడడం కంటిన్యూ చేయండి. ఎందుకంటే ప్రభువా, ఈరోజు ఉన్న బలంలో మేము తండ్రి రేపటి యుద్ధాలు పోరాడలేం ప్రభువా. మాకు నూతన బలం కావాలి. మీరు మాకు తోడుగా ఉన్నారని ఎన్నో సాక్ష్యాల ద్వారా, మేళ్ళ ద్వారా మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నారు తండ్రి. మేము తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చాలి. వీ హ్యావ్ టు లార్డ్ ఫాదర్ గాడ్ కంప్లీట్ యువర్ వర్క్ లార్డ్. హెల్ప్ అస్ దేర్ ఫర్ ఫాదర్. మరొకసారి తండ్రి, ఈ వారమంతా కూడా మీ చేతికి అప్పగించుకొని ప్రభువా, మీ బలంలో నడుస్తామని మేము తీర్మానం తీసుకొని ప్రభువా, మీలో నిలకడగా ఉంటామని ప్రభువా నిర్ణయం తీసుకొని, ఈ యొక్క చిన్న ప్రార్థన మా ప్రభు అయిన యేసు శక్తిగల నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.